నమస్కారం అండి. నా పేరు నోముల స్వామినాథన్, కొత్తగట్టు సింగారం, డిస్టిక్ హన్మకొండ, మండల్ షాపేట్. ఈ గ్రామం నుంచి దాదాపు మేము 15 మారీ సంస్థగా ఉండే మారీ సంస్థ నుంచి మేము ఇప్పుడు ప్రజల సంస్థగా మారింది. వాళ్ళు అప్పుడు ఆవు మూత్రము, పేడ, 2 కిలోల బెల్లం వేసి ఇట్లా చేసుకొని చెట్టుకి పోయాలి అనేది వాళ్ళు చెప్పేది. అయితే ఈ రైతులు కూడా ఇంకా కొందరికి ఒకవేళ ఇష్టమైన వాళ్ళు కొందరు అట్లా చేస్తాను, కొందరు తమ పరిస్థితులు అనుకూలించక చేయని వాళ్లకు ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది మాకు అది కూడా చూపెట్టింది. దానిలో ఏం చేస్తామంటే 2 కిలోల బెల్లం వేయాలి, 2 కిలోల బెల్లం వేయాలి, 200 లీటర్ల నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ప్రతిరోజు పొద్దుగాల సాయంత్రం మనం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక ఒక 5-6 రోజులకు మంచి ఒక పండు వాసన వస్తుంది అన్నట్టు. దాన్ని మనం మొత్తం డ్రిప్ ద్వారా వడబోసుకోవాలి. ఏమైనా చెత్త చెదారం పడ్డా కూడా డ్రిప్ ద్వారా పోయి తట్టుకోకుండా మనం ఒక గుడ్డ ద్వారా కూడా ఇట్లా వడబోసుకుంటాం అన్నట్టు. ఇట్లా పెట్టి ఇట్లా వడబోసుకుంటాం అన్నట్టు. ఇట్లా వడబోసుకొని ఫ్రీగా నీళ్ళు వాటరు దానిలకు డ్రిప్ ద్వారా పోతుంది. అయినప్పుడు దాన్ని హోల్స్ మూసుకుపోకుండా మంచి పని చేస్తాం అనే ఉద్దేశంతో డ్రిప్ ద్వారా మేము ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ వాడుతున్నాం. నాకున్న 9 ఎకరాలలో కూడా మొత్తం వాడుతున్నాం. 4 ఎకరాలు 3 ఎకరాలు దాదాపు అడుగులు పెట్టుకున్నాము. దానికి ఇప్పటివరకు మేము చిన్న మొక్కలే అవి, వాటికి కూడా ఇప్పుడు 2-3 సార్లు ఎక్కించినాము. ఫర్టిలైజర్ అనేది ఇంకా వాడలేదు. దాని అంతర పంట కూడా వేయాలని మన సార్లు చెప్తే ఈసారి చూద్దామని ఒక 2 ఎకరాల వరకు వేసినాము. మళ్ళీ తిరిగి కూడా దాన్ని మంచుకుంటే మొత్తం వేయాలని చూస్తున్నాం. దాదాపు ప్రతి రైతు కూడా మనం కొంత అంతర పంటలు వేసుకొని భూమిని సేంద్రియాన్ని మనం పెంచడం వల్ల